సిప్ లో కూడా లాస్ ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు సిప్ అంటే లాస్ ఉండదు, సేఫే అని. కానీ నిజం ఏమిటంటే సిప్ లో కూడా టెంపరరీ లాస్ ఉంటుందండి. ఎందుకు అంటే సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే మార్కెట్స్ అనేవి వాలటైల్ గా ఉంటాయండి. కొన్ని రోజులు అప్ లో ఉంటాయి, కొన్ని రోజులు డౌన్ లో ఉంటాయి. షార్ట్ టర్మ్ లో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గొచ్చు, కానీ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. లాస్ ను చూసి భయపడి సిప్ ని స్టాప్ చేస్తూ ఉంటారు. రియల్ గేమ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్. మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు మీకు యూనిట్స్ చాలా చీప్ గా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మార్కెట్స్ పెరిగిన తర్వాత మీ రిటర్న్స్ అనేవి ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. రిచ్ పీపుల్ అనేవాళ్ళు మార్కెట్స్ తో సంబంధం లేకుండా సిప్ ని కన్సిస్టెన్సీగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అదే పూర్ పీపుల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫియర్ తో మార్కెట్స్ డౌన్ లో ఉన్నప్పుడు సిప్ స్టాప్ చేస్తూ ఉంటారు. సిప్ లో లాస్ ఉంది కానీ పర్మనెంట్ కాదు. పేషెన్స్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. మీరు మీ సిప్ ని ఫియర్ తో డిస్కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే కాన్ఫిడెన్స్ తో కంటిన్యూ చేస్తున్నారా? ప్లీజ్ కమెంట్ బిలో.